హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో సతోషి మైనింగ్ అప్లికేషన్ ద్వారా వచ్చినటువంటి సిటిఓ ఏదైతే ఉందో కోర్ టార్డియో అనేటటువంటి టోకెన్ని విత్డ్రాల్ చేయడం జరిగిందండి, క్లెయిమ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా అంటే మెటామాస్క్లో ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసుకొని అక్కడ క్లెయిమింగ్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే మెటామాస్క్ ఇచ్చారో విత్డ్రాల్ కోసం వాళ్ళకు ఖచ్చితంగా మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అనేది క్రియేట్ చేసుకుంటేనే అక్కడ ఆ ఎయిర్ డ్రాప్ లింక్ ఏదైతే ఉందో అది వర్క్ అవుతుందన్నమాట. సో ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళు అయితే డైరెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్లోనే విత్డ్రా చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సిటిఓ అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఈ కోర్ అనేది మినిమం మీకు $2 వర్త్ కోర్ అనేది ఉండాలన్నమాట. సో $2 వర్త్ కోర్ అనేది ఉంటేనే మీరు ఈ సిటిఓ అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు విత్డ్రా అనేది చేసుకోగలరు. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఈ వీడియోలో మనం కోర్ అనేటటువంటి కాయిన్ని బైబిట్ ఎక్స్చేంజ్లో బై చేసి ఏ విధంగా ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్ రెండింటికి కూడా ఇక్కడ ప్రొసీజర్ చూపిస్తానండి. ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్లో ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీకు మెటామాస్క్లో ఈ కోర్ అనేటువంటిది తర్వాత సిటిఓ కాంట్రాక్ట్ అడ్రస్ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలని నేను ఇదివరకు వీడియోస్ చేస్తున్నానండి. సో ఆ వీడియోస్ అనేవి మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. ఎవరైతే ఇంపోర్ట్ చేసుకోలేదో ఫస్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఈ కోరు తర్వాత ఈ సిటిఓ ఈ రెండు అడ్రస్లు మీరు ఇంపోర్ట్ చేసుకోవాలండి. మెటామాస్క్లో ట్రస్ట్ వ్యాలెట్లో చేసుకుంటేనే మీకు ఈ టోకెన్స్ కనిపిస్తాయి. కనిపించిన తర్వాతనే మీరు టోకెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అప్పుడు కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ కాయిన్స్ బ్యాలెన్స్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ రెండు లేకపోతే అంటే కోర్ అనేది ఇంపోర్ట్ చేసుకోకపోయినా ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఇంపోర్ట్ చేసుకోకపోయినా కానీ మీరు టోకెన్స్ పంపించినా కనిపించవన్నమాట. సో అందుకనేసి ఖచ్చితంగా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇవి రెండు నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి వీడియో ఏదైతే ఉందో వాటిని చూసి క్రియేట్ చేసుకోండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మొదటగా బైబిట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి అక్కడ కోర్ బై చేసి కోర్ని ఏ విధంగా మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్కి పంపించుకోవాలనేది తెలియజేస్తాను. సో మొదటగా నేను ఏం చేస్తున్నానంటే బైబిట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు ఫండింగ్ వ్యాలెట్లో ఒక $11.59 వర్త్ అసెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఈ యుఎస్డిటీ ఏదైతే ఉందో ఇక్కడ ఉండేది దాన్ని యూజ్ చేసేసి కోర్ కాయిన్ అనేది కొనాలి అంటే ఫస్ట్ ఈ ఫండింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీనిలో నుంచి యూనిఫైడ్ ట్రేడింగ్లోకి యుఎస్డిటీ అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ ఫండింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ యుఎస్డిటీ చూడండి నా దగ్గర 10 ఉన్నాయి. సో ఈ యుఎస్డిటీ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ కింద చూడండి మనకి ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో ఉండే సింబల్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేయాలండి. సో రివర్స్ చేసిన తర్వాత ఫండింగ్ అనేది పైన ఉండాలి, యూనిఫైడ్ ట్రేడింగ్ అనేది కింద ఉండాలన్నమాట. సో అలా పెట్టుకున్న తర్వాత మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో నా దగ్గర యుఎస్డిటీ ఎంత ఉంటే అంతకు 10 ఉంటే 10 బై చేస్తున్నానండి. అంతకు మీరు బై చేయని అవసరం లేదు, జస్ట్ $2 బై చేసుకున్నా చాలు. సో తర్వాత కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేస్తే ఇప్పుడు మన ఫండింగ్ ఏదైతే ఉందో దాని నుంచి యూనిఫైడ్ లేకి తిరిగి టోకెన్స్ అనేవి వెళ్ళాయి. సో ఇప్పుడు చెక్ చేద్దాం మళ్ళీ తిరిగి. ఇక్కడ చూడండి అసెట్స్ మీద క్లిక్ చేశాను, యూనిఫైడ్లోకి ఇప్పుడు యుఎస్డిటీ అనేవి వచ్చాయన్నమాట. సో యూనిఫైడ్లో యుఎస్డిటీ ఉంటేనే మనం కోర్ అనే దాన్ని బై చేయగలం. సో తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ కింద స్పాట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి కింది లైన్లో, ఈ స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ట్రేడింగ్ పేర్ అనేది ఉంటుంది, బీటీసీ యుఎస్డిటీ అని కానీ లేకపోతే కోర్ అని కానీ లేకపోతే ఐస్ అని కానీ ఏదో ఒకటి ఉండొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో బీటీసీ యుఎస్డిటీ కానీ అదర్ ట్రేడింగ్ పేర్ ఏదైనా ఉంటే దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ బార్లో
CORE కోర్ అనేసి టైప్ చేయండి. కోర్ అని టైప్ చేస్తే కోర్ USDT అనేది ఏదైతే వస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా కోర్ USDT అనేది మీకు రావాలన్నమాట. సో వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే జస్ట్ ఒక్కసారి అటు ఇటు నొక్కి రీఫ్రెష్ చేశానండి. తర్వాత ఇప్పుడు ఈ బై అనే ఆప్షన్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్లో ఉంచేలా చూసుకొని ఇక్కడ కింద ఒక ఎల్లో కలర్ లైన్ ఉంది చూడండి. ఈ ఎల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ బాల్, ఈ బాల్ ఏదైతే ఉందో దీన్ని రైట్ సైడ్కి అనాలన్నమాట. సో ఇలా రైట్ సైడ్ కంటే మన దగ్గర ఎన్ని USDTకి మనం కొనాలనుకుంటున్నాము అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో జస్ట్ నేను రైట్ సైడ్కి ఇలా స్క్రోల్ చేశాను. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బై కోర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. బై కోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. తర్వాత మళ్ళీ బై కోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు కోర్ ఏవైతే ఉన్నాయో అవి నాకు వచ్చేసాయి అనమాట, బై అయిపోయాయి. బై అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మళ్ళీ వీటిని బయటికి విత్డ్రా చేసుకోవాలి అని అంటే సో కోర్ కాయిన్స్ ఏవైతే యూనిఫైడ్ ట్రేడింగ్లో ఉన్నాయో వాటిని మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే విత్డ్రా చేసుకోగలం. సో ఇక్కడ కోర్ అని ఉంది చూడండి. ఈ కోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ చూపించాను. ఇక్కడ కింద పైన ట్రాన్స్ఫర్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు టోకెన్స్ అనే యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నాయి. ఫండింగ్ పంపిస్తున్నాము. ఇక్కడ టోకెన్ HMSTR అని ఉంది కదా, దాన్ని టచ్ చేసి కోర్ అనేది ఏదైతే ఉందో కోర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఫండింగ్ అనే వ్యాలెట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసాయి చూడండి. ఇక్కడ ఫండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఫండింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోర్ అనేది మొదటి పొజిషన్లోకి వచ్చింది. అంటే ఫండింగ్లో మన దగ్గర కోర్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు నేను కోర్ టోకెన్ని విత్డ్రా చేస్తున్నాను. విత్డ్రా చేయాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత కోర్ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకేం అడుగుతున్నారు అని అంటే అడ్రస్ అడుగుతున్నారండి. సో ఈ అడ్రస్ అనేదాన్ని కాపీ చేయాలి. తర్వాత నెట్వర్క్ ఏంటి అనేదాన్ని సెలెక్ట్ చేయాలి. ఎంత అమౌంట్ అనేది ఇన్పుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ అడ్రస్లు ఎక్కడి నుంచి మనం తీసుకొని రావాలి. సో మొదటగా నేను మెటామాస్క్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని నుంచి అడ్రస్ ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తానండి. సో ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేశాను. సో మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం కోర్ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని మనము డిపాజిట్ చేసుకుంటున్నాం కాబట్టి మెటామాస్క్లోకి ఇక్కడ కోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ చూడండి. రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కాపీ మీద క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత తిరిగి బైబిట్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో అక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ అడుగుతున్నారండి. సో మనం నెట్వర్క్ ఏంటి అంటే కోర్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయమని అడుగుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. తర్వాత నా మెయిల్ ఐడికి ఒక OTP వచ్చి ఉంటుందండి. ఆ OTP ఇక్కడ ఎంట్రీ చేయాలి. తర్వాత అథెంటికేటర్కి వచ్చిన OTP ఎంట్రీ చేసి కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సబ్మిట్ చేశానండి. సబ్మిట్ చేసేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అనేది ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో ఇప్పుడు నేను మళ్ళీ మెటామాస్క్ అకౌంట్ ఏదైతే ఉందో నేను దీన్ని ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి ఇక్కడ బ్యాక్ చేశాను. సో ఇక్కడ విత్డ్రాల్ పెట్టక ముందు నా దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఎంత అండి అంటే $8.77 వర్త్ టోకెన్స్ అనేవి నా దగ్గర ఉన్నాయన్నమాట. కొద్దిసేపట్లో నాకు విత్డ్రాల్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఎంత ఉంటాయి అనేది చూద్దాం. సో ఇక్కడ డిపాజిట్ అనేది అయిపోయిందండి. ఇక్కడ చూడండి $18.76 వర్త్ కోర్ టోకెన్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర చూపిస్తున్నాయి. అంటే నేను పెట్టినటువంటి $9.8 సంథింగ్ వర్త్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో కోర్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో కోర్ కాయిన్స్ ఇక్కడికి రావడం జరిగిందనమాట. సో ఇది మెటామాస్క్కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం, డిపాజిట్ చేసుకునే విధానం అండి. అదే మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తుంటే ఏ విధంగా. సో ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఓపెన్ చేశానండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ట్రస్ట్ వ్యాలెట్ యూజ్ చేసి క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్ అనేటటువంటి నెట్వర్క్ని తర్వాత CTO అనే ఇవి రెండు కూడా
మీరు ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదర్ వీడియోస్ ఏవైతే ఈ ఇంపోర్ట్ చేసిన లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇచ్చుంటాను. వాటిని చూసి అక్కడ ప్రొవైడ్ చేసిన ఇచ్చిన డీటెయిల్స్ యూజ్ చేసి మీరు ఇవి 2 ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు కోర్ కాయిన్ ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్కి డిపాజిట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి కోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేయాలి. రిసీవింగ్ అడ్రస్ని కాపీ చేసి ఇక్కడ బైబిట్ ఏదైతే ఉందో బైబిట్లోకి వచ్చేసి ఇదివరకు మనం పంపించినట్టే. సో మీరు ట్రస్ట్ వ్యాలెట్లో కాపీ చేసినటువంటి అడ్రస్ తర్వాత నెట్వర్క్ కోర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ విత్డ్రాల్ మ్యాక్సిమం పెట్టేసి తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు 2 ఓటీపీస్ అనేవి అడుగుతుందండి. అదేంటి అంటే ఒకటి మీ మెయిల్ ఐడి, అంటే మీ బైబిట్ అకౌంట్ దేనికైతే అటాచ్ అయ్యి ఉందో దానికి వచ్చిన ఆ మెయిల్ ఐడికి వచ్చినటువంటి ఒక ఓటీపీ, సో మెయిల్కి వచ్చినటువంటి ఒక ఓటీపీ వస్తుంది. తర్వాత 2FA గూగుల్ అథెంటికేటర్ ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుందండి. సో ఇవి 2 కూడా మీరు ఇచ్చేసి కన్ఫామ్ అనేది చేసేస్తే మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ వ్యాలెట్కి టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ట్రస్ట్ వ్యాలెట్కి మీకు టోకెన్స్ అనేవి వస్తాయి. సో ఆ టోకెన్స్ అనేవి మీకు ఎక్కడ చూపిస్తుంది అని అంటే ఇక్కడ సేమ్ ఈ పేజ్ ఏదైతే ఉందో కోర్ అనేసి ఇక్కడ మీకు ఎన్ని డాలర్స్ వర్త్ కోర్ టోకెన్స్ ఉన్నాయి అనేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు కోర్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇక్కడికి డిపాజిట్ చేసుకుంటేనే ట్రస్ట్ వ్యాలెట్ కానీ మెటామాస్క్ కానీ డిపాజిట్ చేసుకుంటేనే మీరు CTO అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేసుకోగలరు. సో ఈ కోర్ అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో దీన్ని బైబిట్లో బై చేసి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసే విధానం ఏదైతే ఉందో అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.